హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేవలం 2 నిమిషాల్లో మీ ల్యాప్టాప్ స్పీడ్ ఎలా పెంచాలో సింపుల్గా చెప్తాను. మొదటి స్టెప్, అవసరం లేని యాప్స్ను తొలగించాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్స్పై క్లిక్ చేయండి. మీకు అవసరం లేని యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఇవి మెమరీ వాడి ల్యాప్టాప్ని నెమ్మదిగా చేస్తాయి. రెండో స్టెప్, స్టార్టప్ యాప్స్ను ఆఫ్ చేయాలి. Ctrl+Shift+Escape నొక్కి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయండి. స్టార్టప్ ట్యాబ్కి వెళ్ళండి. అవసరం లేని యాప్స్ ఉదయం లేవగానే స్టార్ట్ అయిపోతాయి, కాబట్టి వాటిని డిసేబుల్ చేయండి. దీనివల్ల ల్యాప్టాప్ ఆన్ అయ్యే స్పీడ్ పెరుగుతుంది. మూడో స్టెప్, టెంపరరీ ఫైల్స్ను క్లియర్ చేయాలి. సెర్చ్ బార్లో డిస్క్ క్లీనప్ టైప్ చేయండి. అందులో ఉన్న టెంపరరీ ఫైల్స్, థంబ్నెయిల్స్, రీసైకిల్ బిన్ అన్నింటినీ టిక్ చేసి ఓకే నొక్కండి. స్పేస్ ఫ్రీ అవుతుందంటే స్పీడ్ కూడా పెరుగుతుంది కదా. నాలుగో స్టెప్, బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న యాప్స్ను ఆఫ్ చేయాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లో ఓపెన్ చేయండి. మీకు అవసరం లేని యాప్ను ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ అనుమతుల్లో నెవర్ని ఎంచుకోండి. ఇలా చేస్తే ర్యామ్ వాడకం తగ్గి ల్యాప్టాప్ తేలికగా పనిచేస్తుంది. ఐదో స్టెప్, టెంప్ ఫోల్డర్ను క్లియర్ చేయాలి. Windows+R నొక్కి %temp% అని టైప్ చేసి ఓకే నొక్కండి. అక్కడున్న అన్ని ఫైల్స్ను సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఇవన్నీ రోజువారీగా పెరిగి ల్యాప్టాప్ని స్లో చేస్తాయి. చివరి స్టెప్, మీ ల్యాప్టాప్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి. మీరు చేసిన మార్పులు పూర్తిగా పనిచేయడానికి ఇది తప్పనిసరి. ఇంతే ఫ్రెండ్స్, 2 నిమిషాల్లో మీ ల్యాప్టాప్ స్పీడ్ స్పష్టంగా పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.